హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గోపాల్. మీరు చూస్తున్నారు థింకింగ్ వే యూట్యూబ్ ఛానల్. మొత్తంలో ఇవాల్టి ఈ వీడియోలో కంప్లీట్గా తెలంగాణ గత ప్రభుత్వం అయితే మనకు రైతు బంధు కింద పేమెంట్ ఇచ్చాయి. ఈసారి ఈ ప్రభుత్వం దాన్ని కాస్త పేరు మార్చి రైతు భరోసాగా అంటే ఎకరాకి 7,500 రూపాయలు ఇవ్వాల్సిన ప్రభుత్వం కేవలం 6,000కి పరిమితం చేసింది. అయితే ఈ డబ్బులు ఏ తేదీ నుంచి చూస్తాయి, అసలు వస్తాయా రావా అని ఇప్పటికే చాలామందిలో కొంచెం టెన్షన్ వాతావరణం ఉంది. ఆ టెన్షన్కి ప్రభుత్వం ఆల్రెడీ తెరదించింది అండ్ ముహూర్తం కూడా ఫిక్స్ చేసింది. దాదాపు 99% సర్వే కూడా పూర్తి చేశారు. అండ్ తెలంగాణలో ఉన్నటువంటి భూములన్నింటికి కూడా ఎక్కడెక్కడ ఈ పేమెంట్ ఎప్పటి నుంచి సప్లై చేస్తారు, ఎకరానికి ఎన్ని వేలు, మరి ఆరోహణ క్రమంలో ఇస్తారా, అవరోహణ క్రమంలో ఇస్తారా, ఆ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, ఆల్ ఓవర్గా తెలంగాణలో లిమిట్గా అంటే మినిమం ఒక 5 years, మ్యాక్సిమం 10 years అని చెప్పేసి ఒక చిన్న కండిషన్స్ ఫార్మర్స్ నుంచి, రైతుల నుంచి ఒక వాదన వచ్చి నుండి దాన్ని తిరస్కరించింది ప్రభుత్వం. ఎందుకంటే వ్యవసాయ భూములు ఎన్ని ఉన్నా సరే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ మొత్తంలో సన్నకారు, చిన్నకారు రైతులు ఉన్నారు కాబట్టి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున తొలి విడతలో ఎకరం, తర్వాత రెండో రోజు 2 ఎకరాలకు ఇలా మనకు 26th నుంచి అంటే గణతంత్ర దినోత్సవ వేడుక ప్రారంభం నుంచి అదే రోజు ఈ పథకాల స్కీమ్ గురించి కూడా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ స్కీమ్ సంబంధించిన నిధులను కూడా విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి రైతులకు మొత్తానికి రైతు భరోసా పేమెంట్ ఇప్పటివరకు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు, కొత్తగా ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి కావచ్చు. అయితే ఇందులో కొన్ని కండిషన్స్ ఏంటంటే గుట్టలు కావచ్చు, భూముల చెరువు ప్రాంతాలు కావచ్చు, రోడ్లు, భవనాలు తదితర ప్రాంతాలకు ఈ కండిషన్స్ అనేవి పెట్టారన్నమాట. అంటే ఇటువంటి ప్రాంతాలకు, ఎందుకంటే వ్యవసాయానికి అనుగుణంగా లేనటువంటి భూములకు ఈ రైతు భరోసా పేమెంట్ రావు. మిగతా వాళ్ళందరికీ తప్పకుండా రైతు భరోసా పేమెంట్ వచ్చి తీరుతాయి. ఇక పట్టణ ప్రాంతాలకు కూడా చాలామందికి రావు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రైతు భరోసా ఇవ్వడం లేదు. ఈసారి ఈ కండిషన్స్ అయితే ప్రభుత్వం పెట్టింది. మరి దీనికి సంబంధించి మిగతా గైడ్లైన్స్ డీటెయిల్స్ అన్నీ కూడా రైతు భరోసా స్టేటస్ మీరు లీస్ట్ చెక్ చేసుకోవచ్చా, మరి ఎలా అనేది చాలా క్లియర్గా మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ ఇచ్చామండి. మరి ప్రభుత్వ ఉద్యోగులకు రైతు భరోసా ఇవ్వడం కరెక్టా కాదా, ఆ డీటెయిల్స్ మీకు ఒపీనియన్స్ ఏదైనా రైతు భరోసా మీద మీరు మాట్లాడదలుచుకోండి. మీ ఒపీనియన్స్ని వన్స్ కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఈ వీడియోని మాత్రం ఒక 10 మందికి షేర్ చేయండి. మొత్తానికి రైతు భరోసా పేమెంట్ 100% మనకు January 26 నుంచి రైతుల ఖాతాలో నగదు జమ చేయడానికి ప్రభుత్వం మాత్రం సర్వం సిద్ధం చేసింది. ఓకేనా? అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.